హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో రాజమర్యాదలు లభిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఓ చిత్రం అనేక అనుమానాలకు తావిస్తుంది. తాజాగా వీటికి బలం చేకూరుస్తూ ఓ వీడియో సైతం బయటకు రావడం కలకలం రేపింది. అందులో దర్శన్ తన స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడినట్లుగా ఉంది. వీడియో కాల్లో ఓ వ్యక్తి అవతలి వైపు మరో వ్యక్తితో మాట్లాడాడు. మధ్యలో దర్శన్ చేతికి ఫోన్ ఇచ్చి పక్కకు జరిగినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇద్దరు ఒకరికొకరు హాయ్ చెప్పుకుంటూ పలకరించుకున్నారు. అనంతరం తిన్నావా అని అవతలి వ్యక్తి అడగ్గా దర్శన్ నవ్వుతూ అయిపోయింది అంటూ సమాధానం ఇచ్చినట్లు వీడియోలో కనిపిస్తుంది. కాసేపు ముచ్చటించుకున్న తర్వాత ఇద్దరు బై చెప్పుకున్నారు. 25 సెకండ్ల పాటు ఉన్న వీడియోలో దర్శన్ మంచి వెలుతురు ఉన్న గదిలో కూర్చొని మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆయన వెనకాల కిటికీ పరదాలున్నాయి. దర్శన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నారు. జైలు బ్యారెక్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చొని కాఫీ సిగరెట్ తాగుతున్న ఫోటో నిన్న బయటకు వచ్చింది. రౌడీ షీటర్ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్ ఫోన్లో బంధించి బయట ఉన్న తన భార్య సెల్ కు పంపించినట్లు సమాచారం. ఇక ఈ ఫోటో వైరల్ గా మారడం నగర పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లో నిందితుడు దర్శన్ కు రాజమర్యాదలు లభిస్తున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దర్శన్ కలిసి కూర్చొని కాఫీ తాగుతున్న వారిలో రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగా కూడా ఉన్నారు. తాజాగా వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు కూడా వీడియో బయటకు రావడంతో జైలు అధికారుల పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఫోటోపై డీజీ మాలిని కృష్ణమూర్తి విచారణకు ఆదేశించారు. సీసీ కెమెరా ఫుటేజ్లు అలాగే ఇతర నిందితుల విచారణ అనంతరం తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇక దర్శన్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, లక్ష్మీదుర్గ చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు రాచమర్యాదలు జరుగుతున్నాయనే ఫోటోలు గాని వీడియోలు గాని ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో నిన్న ఈవినింగ్ నుంచి ఒక ఫోటో బయటకు రాగా ఇవాళ ఉదయం నుంచి కూడా మరో వీడియో వైరల్ గా మారింది. దీనికి సంబంధించి మొత్తం కూడా పవిత్ర గౌడ అనే యాక్టర్ కి ఈ రేణుకా స్వామి అసభ్యకర మెసేజ్లు పంపాడనే కోపంతో రేణుకా స్వామిని ఈ నటుడు దర్శన్ అత్యంత కిరాతకంగా అతని స్నేహితులతో కలిసి హత్య చేశారు. ఇందుకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నారు. 2 నెలలుగా కూడా బెంగళూరులో పరప్పన అగ్రహార జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. దీంతో పాటు కూడా మొత్తం పవిత్ర గౌడతో కూడా మొత్తం 17 మందిని ఇందులో అరెస్ట్ చేశారు. వీరందరూ కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా దర్శన్ కు సంబంధించి ఫోటో వైరల్ గా మారింది. అక్కడ జైలులో ఉన్న సమయంలోనే బ్యారక్ నుంచి బయటకు వచ్చి బయట దర్జాగా కుర్చీల్లో కూర్చొని సిగరెట్ తాగుతూ కాఫీ తాగుతూ ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించి కూడా అతను ఇప్పటికే ఆ జైల్లోనే నిందితులుగా ఉన్న ఖైదీలతో కలిసి ఆయన సిగరెట్ తాగడం కానీ దర్జాగా అక్కడ కూర్చో ఉండడం ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో పాటు మరో వీడియో కూడా ఈ ఉదయం నుంచి కూడా జైల్లో వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో రావడంతో దీని మీద జిల్లా అధికారులు కానీ అట్లాగే పోలీసులు ఇది ఎప్పుడు ఈ ఫోటోలు వచ్చాయి అనే విషయాన్ని కూడా అయితే విచారణ చేస్తున్నారు. ఈ ఫోటో కూడా బయటకు రావడం జైల్లో ఖైదీగా ఉన్న వేలు అనే వ్యక్తి ఫోటో తీసి తన భార్యకు పంపడం, ఆ భార్య తన నుంచి కూడా ఈ ఫోటో వైరల్ అయినట్టు ఇప్పటికే కూడా గుర్తించారు. అయితే ఈ ఫోటోలు దర్జాగా కూడా ఖైదీలందరూ కూడా సెల్ ఫోన్లు వినియోగించడం, వీడియో కాల్ మాట్లాడడం, ఇట్లా దర్జాగా లగ్జరీ జీవితం జైల్లో గడుపుతున్నారనే విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దీని మీద అయితే పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రిత్విక్.